guys, welcome back to today's video. So right now it's like 5:26 AM. So my flight 8 ki. So మీరు ఆల్రెడీ thumbnail చూస్తుంటే we are going to Vegas. So Vegas లో ఏం ఎక్స్ప్లోర్ చేయాలి ఏం డిసైడ్ అవ్వలేదు. ఇట్స్ జస్ట్ వీకెండ్ ట్రిప్ అనమాట. సాటర్డే మార్నింగ్ వెళ్ళి సండే నైట్ అక్కడ లైక్ ఇట్స్ బేసికల్లీ మండే 12:30 AM కి ఎక్కితే మండే మార్నింగ్ 6 AM కి దిగాలి. 6 AM కి దిగి 9 AM కి ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇట్స్ ప్యాక్డ్ 2-day ట్రిప్ అనమాట. సో నార్మల్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు 8కి ఎక్కితే 9:20కి వేగస్ ఎయిర్పోర్ట్లో దిగుతాం. సో 9:20కి వేగస్ ఎయిర్పోర్ట్లో దిగితే 10:45కి స్పియర్ బుక్ చేశాను. వేగస్లో స్పియర్ అని ఉంటుంది. ఇట్స్ అరౌండ్ $150 అట్లా ఉంటుంది. అదొకటి బుక్ చేశాను. సో ప్లాన్ అది. ఇప్పుడు ఆన్ టైం రీచ్ అయితే మనం స్పియర్కి 10:45 కల్లా అందుకోగలం. సో హోప్ సో అందుకు టైం కావాలనుకుందాం. అండ్ ఇంకా ఆ తర్వాత ప్లాన్ అనేది మనకి 12 తర్వాత ఇంకా వేగస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. రేపు మనకి వేగస్ నుంచి డెత్ వ్యాలీ ఒక 2 hours 20 minutes అని ఉంది మరి. సో సండే ప్లాన్ వేగస్ నుంచి డెత్ వ్యాలీ వెళ్ళి డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ చూసుకొని నైట్కి మళ్ళీ వేగస్ వచ్చేసి కార్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి డాలస్ రావడం. సో దిస్ ఇస్ ఆల్ ద ప్లాన్. సో అదనమాట. ఛానల్ కొత్తగా వచ్చినట్టు డూ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కన బెల్ ఐకాన్ కొట్టారంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇన్స్టా ఐడి ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. You can follow me there. Let's go. బేసిక్గా మనకి నేషనల్లో ఎమరల్డ్ ఐల్ ఉంది. సో ఎమరల్డ్ ఐల్లో మనం ఇక్కడికి వచ్చి ఏది కావాలంటే అది తీసుకెళ్ళచ్చు. మేము ఇంకా ఈ కియా K5 తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో. రెడ్డి ఏం చెప్పాడు? కియా K5 వద్దంటున్నాడు మా రెడ్డి. అవుట్లాండర్ ఇక్కడ రేపు డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ వెళ్ళాలి కదా, అక్కడ రోడ్స్కి కొంచెం ఇది పనికి వస్తుందేమో అని మిట్సుబిషి. ఇది అవుట్లాండర్ కాదు, దిస్ ఈజ్ ఎక్లిప్స్ క్రాస్. ఒరే అసలు ఎప్పుడు వినలేదురా నేను ఎక్లిప్స్ క్రాస్ అని. తీ పెట్టే లోపల పెడదాం. ఒరే నీ అమ్మాయి పడుకోవచ్చురా అందరు. నువ్వు ఇక్కడ దాకా వచ్చాము. మన అందరి రెడ్డికి ఇది కూడా నచ్చలేదంట. అందుకని ఇక్కడ మళ్ళీ దింపి ఫోర్ట్ ఎస్కేప్ ఎక్కిస్తున్నాం. అట్లా లిమో తీసుకురాను ఫస్ట్ కంటెంట్ కోసం అన్ని వాడుకున్నాను. దీంట్లో వైర్లెస్ కార్ప్లే లేదు. సో వైర్లెస్ కార్ప్లే కోసం ఇక్కడ ఫోర్డ్ ఎస్కేప్ ఉంటే లైన్లో మళ్ళీ వెనక్కి వచ్చి ఇది ఎక్కుతున్నాం. సో వీఆర్ అట్ ద స్పియర్. 10:45 మా షో ఉంది. యాక్చువల్గా అయితే సండేకి బుక్ చేసాం, బట్ సండేది మేము వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ సాటర్డేకి చేంజ్ చేసాం. సో ఇప్పుడు ఐడి తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి. సో ఇట్స్ బేసికల్లీ 75 minutes షో అనమాట. 10:45కి స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ బయటే పికప్ చేసుకున్న దగ్గర ఐడి చూపించి టికెట్ తీసేసుకున్నాం అనమాట. సో ఇట్స్ ఆన్ ద 7th floor I guess. 7th floor 408 top most.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే స్పియర్ అయిపోయింది. మన అందరం 75 minutes ఎంతసేపు నిద్రపోయావరా? గంట పొడుగు. మాకు నచ్చలా. నాట్ సో గుడ్. It's not so good. It's just, why am I paying 150 for nothing? అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ మూవీ. దీనికన్నా మాస్ జాతర 2 సార్లు చూస్తుంటే బాగుండేది. స్పియర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకి ఇండియాలో 4D థియేటర్స్ ఉంటాయి కదా, లైక్ మనం ఫీల్ అవ్వటం కానీ, ఆ ఎయిర్ కానీ. ఇప్పుడు టార్నడో వస్తే ఆ టార్నడోలో అక్కడ మనకి మొత్తం డెబ్రిస్ అంతా కదులుతున్నట్టు, ఆ చెత్త, పేపర్లు, ఆకులు అవన్నీ కూడా మాకు ఇక్కడ ఫిజికల్గా అన్నీ వేసారనమాట నీట్గా. సో ఇదొక బేసిక్గా 75 minutes షో. సో ఈ 75 minutes షోని $150 తీసుకున్నారు. అది కూడా ద చీపెస్ట్ టికెట్ అవైలబుల్. ఇంకా మనం వెళ్ళే కొద్దీ లైక్ పీపుల్ $400, $500, $600 కట్టి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. బట్ చాలా మంది నేను రివ్యూస్ చూసిన దాని ప్రకారం అసలు స్పియర్ తోపు, వన్ ఆఫ్ ద టాప్, మస్ట్ విజిట్ అన్నట్టు చెప్పారు. కానీ బట్ పర్సనల్గా నాకు అంత ఎక్కలేదు. ఎందుకంటే ఒక 75 minutesలో ఒక 10 minutes ఐ ఎంజాయ్డ్ ఇట్. మిగిలిందంతా ఏదో ఒక స్టోరీ కైండ్ ఆఫ్ ఫీల్లో తీసుకెళ్ళాడు. నిద్ర వచ్చింది, పాటలు వస్తాయి, ఏదేదో వస్తుంది. ఇంకా మేము వెళ్ళిన షో వచ్చేసి ద విజర్డ్ ఆఫ్ ఓజ్ అనమాట. సో అదైతే ఇట్స్ యావరేజ్, నాట్ వర్త్ ఫర్ $150 అనిపించింది. సో అది. సో ప్రస్తుతానికి అయితే ఆకలి వేస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడే 1 అయింది, అంటే మన టెక్సస్ టైంలో 3 అయినట్టు. సో ఆకలి మండిపోతుంది. అండ్ ఇక్కడే ఒక పిజ్జా ప్లేస్ ఉంటే వచ్చాం. పార్కింగ్ కూడా ఎక్కువ దొరకట్లా. సో కొంచెం బయటకు ఒక 15 minutes దూరంగా వచ్చాం. లెట్స్ హ్యావ్ సమ్ పిజ్జా. అండ్ దీని తర్వాత వేగస్ స్ట్రిప్ అని ఉంటుంది. స్ట్రిప్ అంటే మీరు అనుకునే స్ట్రిప్ కాదు. ఈ ప్లేస్ ఆఫ్ వేగస్ని వేగస్ స్ట్రిప్ అంటారనమాట. ఆ స్ట్రిప్ మీద హోటల్స్, డిఫరెంట్ స్టైల్స్లో బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. సో వాటిని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఫుడ్ తిని లెట్స్ ఎక్స్ప్లోర్. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం? రాయ్, నెక్స్ట్ స్టాప్ ఇస్ హోవర్ డ్యామ్. 65లో 72 వెళ్తున్నాం. స్లోగా వెళ్ళు. వేసాడు గట్టిగా ఇటాలియన్ ఫుడ్. గట్టిగా ఇటాలియన్ ఫుడ్ వేసాడు ఫ్రెండ్స్. ఇప్పుడు హోవర్ డ్యామ్కి వెళ్తున్నాం. సీ యూ దేర్. బై.
డ్యామ్కి వెళ్ళాం. అక్కడ హోవర్ డ్యామ్ ఏంటంటే బేసికల్లీ నెవాడాకి అరిజోనాకి మధ్యలో బోర్డర్లో డ్యామ్ ఉంటుంది. యాక్చువల్గా అయితే మనకి స్మాల్ ట్రైల్ లాగా ఉంది. ఆ ట్రైల్లో వాక్ చేసుకుంటూ బ్రిడ్జ్ క్రాస్ చేసి చూడొచ్చు. బట్ మేము కార్లోనే చూసాం మోస్ట్లీ ఆ డ్యామ్ అంతా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ డ్రైవ్ బ్యాక్ టు వేగస్ 40 minutes వచ్చేసాం. సో ఇక్కడ వేగస్లో మనకి వేగస్ స్ట్రిప్ అని ఉంటుంది అనమాట. సో ఈ స్ట్రిప్ మీద ఏంటంటే మనకి లగ్జరీ హోటల్స్ అండ్ కెసినోస్ అన్నీ ఉంటాయి. ఇంకెక్కడో చోట కార్ పార్కింగ్ చూసుకొని 24 hours ఇక్కడ మేము బెలాజియాలో పెట్టాం కార్ పార్కింగ్, $25 ఐ గెస్. సో ఈ హోటల్స్ కెసినోస్ ఇవన్నీ లోపల. సో ఇవన్నీ ఫేమస్ ఎందుకంటే లోపల వాళ్ళు నీట్గా డెకరేట్ చేసి టూరిస్ట్కి కానీ అందరు చూడటానికి లోపల చూపిస్తాయి. ఇప్పుడు తర్వాత ఫస్ట్ అయితే ప్రస్తుతానికి బయట చూస్తున్నాం. లైట్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు సన్సెట్. సో లైట్ ఫెయిల్ అయ్యే లోపు ఒకసారి బయట చూస్తాం. అండ్ ఆల్సో వాటర్ షో ఉంటుందంట ఎవ్రీ 30 minutes అట్లా. సో అందుకని ఇక్కడ వాటర్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇదిగోండి సీజర్స్ ప్యాలెస్ అని ఇక్కడ ఉంది. అండ్ మనకి ఐఫిల్ టవర్ లాగే ప్యారిస్ది ఇక్కడ ఇలా ఉంది. అండ్ ఇటువైపు బెలాజియో అని చెప్పి ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్ లాగా ఉన్నాయి అనమాట. సో దీంట్లోనే కార్ పార్కింగ్ చేసి ఇక్కడికి వచ్చాం. సో అందరం ఇట్లా జనాలందరూ ఇక్కడ లైన్లో నుంచొని వెయిట్ చేస్తున్నారు వాటర్ షో కోసం. సో నౌ లెట్స్ వెయిట్ అండ్ సీ ద వాటర్ షో. హే గైస్, సో ఎవ్రీథింగ్ ఇస్ డన్. కాళ్ళు వాచిపోయినాయి, పులుసు కారిపోయింది బాడీ. సో మార్నింగ్ మేము ఫ్లైట్ దిగినప్పటి నుంచి రాత్రి అరౌండ్ 8:24 అయింది. పైగా 8:24 వేగస్ టైంలో అంటే నాకు తెలిసి డాలస్లో 10:30 అవుతుంది. పొద్దున 5ంటికి లేచాం డాలస్ టైంలో. తిరుగుతూనే ఉన్నాం. అండ్ ఇంకా బేసిక్గా ఈ హోటల్స్, ఈ బెలాజియో అవి ఇవి అన్నీ తిరిగాం అనమాట. లోపల అన్నీ చూసుకుంటా అన్నీ వాకింగ్ చాలాసేపే నడిచాము ఈవినింగ్ అంతా. సో ఇంకా అలా ఇప్పుడు తినేసి కేన్స్లో డిన్నర్ చేసి హోటల్కి వచ్చి చెక్ఇన్ చేసాం. అండ్ ఇవాళకి ఇంకా వేగస్ మొత్తం చూసినట్టే. రేపటి ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా అయితే అరిజోనా అనుకున్నాం. బట్ అరిజోనా అంతసేపు డ్రైవ్ చేసి వెళ్ళే బదులు అరిజోనా ఇంకో ట్రిప్ పెట్టుకుందాం. ప్రస్తుతానికి మనకి ఇక్కడ నుంచి 2.5 hours దూరంలో డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంటుంది. కాలిఫోర్నియా స్టేట్లోకి వెళ్ళిపోతాం. సో రేపు మార్నింగ్ 6కి లేచి డెత్ వ్యాలీ నేషనల్ పార్క్కి వెళ్ళి అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి నేషనల్ పార్క్ సాయంత్రం 7 దాకా చేసినా మనకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే టెక్నికల్లీ మన ఫ్లైట్ మండే 12:30 AM-కి. సో 12 దాటిన తర్వాత సో ఈవినింగ్ ఒక 6-7కి బయలుదేరిన వేగస్ వచ్చేసి ఫ్లైట్ ఎక్కి డాలస్ వెళ్ళిపోవచ్చు. సో దట్స్ ద ప్లాన్ ఫర్ టుమారో. సో అదనమాట. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా బాయ్.